హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఇంకా ప్రిపరేషన్ ఫర్ రైల్వేస్లో 50 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాం కదా. ఇది డే 4 వీడియో. డే 4 మీన్స్ 29th జూన్ 2026. ఈ డే 4లో నేను డిసైడ్ అయ్యి అంటే ముందే ప్లాన్ చేసుకున్నా ఏ క్లాస్ ఎంతసేపు వినాలి, ఏ టాపిక్ పైన వినాలి అని చెప్పేసి. అయితే ఆర్థమెటిక్లో ఇవాళ న్యూ టాపిక్ యావరేజెస్, అండ్ అట్లనే మ్యాథమెటిక్స్లో కూడా జామెట్రీ విందామని అనుకుంటున్నా. బట్ ఆల్మోస్ట్ జామెట్రీ పైన 10 hours ప్లస్ క్లాసెస్ ఉన్నాయి. అంటే ఒక 5 to 6 క్లాసెస్ ఉన్నాయి, దట్టు 2 hours అలా ఉన్నాయి. అంటే 10 hours డే మొత్తము ఫుల్ డే అంతా కూడా కూర్చుని అయిపోదు జామెట్రీ. సో యావరేజెస్ అయితే ఫస్ట్ వింటున్నా. ఇది ఒక 2 hours క్లాస్ ఉంది. 2 hours అన్నప్పుడు ఒక 3 hours అయినా అయిపోతుంది, 3 hours అయినా పడుతుంది. సో ఈ 3 hours తర్వాత బయాలజీలో ఒక 5 to 6 క్లాసెస్ ఉన్నాయి, అవి వింటే అయిపోతాయి. బట్ 5 to 6 క్లాసెస్ ఇవాళ ఒక్కరోజే వినను, ఒక 2 క్లాసెస్ అలా వింటాను. ఇది 2 hours ప్లస్ అదొక 2 hours, 4 hours ప్లస్ 1 hour ఎక్స్ట్రా. అంటే స్పేర్గా యావరేజెస్ టాపిక్ వింటున్నప్పుడు నాకు ఎప్పుడైతే అర్థం కాదో అప్పుడు నేను మళ్ళీ రివైజ్ చేసుకుంటా. 2 hours ఉన్న క్లాస్ కాస్త 3 hours ఆర్ 3.5 hours అవుతుంది. మధ్యలో ఒక 1 hour ఎట్లయినా బ్రేక్ తీసుకుంటా కాబట్టి ఇంకా 4 hours మ్యాథ్స్కి అవుతుంది, అదే ఆర్థమెటిక్కి అవుతుంది. ఆ తర్వాత ఈ 2 hours క్లాసెస్ ఉన్నాయి కదా, అది నేను కంటిన్యూస్గా అయితే వింటా. బయాలజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మాకు టీచ్ చేసే సార్ కూడా వింటుంటే ఇంకా వినాలనిపించేలాగా, అండ్ అట్లనే మనం విన్న సబ్జెక్ట్ కూడా ఎప్పటికీ గుర్తుంచుకునేలాగా, కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. సో దట్ కొంచెం గ్యాప్ వచ్చిన అంటే 2-3 days మనకి ఇంట్లో వర్క్స్ అవి ఉండి ప్రిపరేషన్ మధ్యలో ఆగిపోయినా కూడా మనం ఆ కాన్సెప్ట్ అయితే మర్చిపోకుండా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. అండ్ వితౌట్ ఫార్ములాస్ కూడా, కొంచెం టైం టేకింగే, బట్ వితౌట్ ఫార్ములాస్ కూడా ఎలా చేయాలో మనకు ఒక కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చెప్తున్నారు. అంటే అలా చేయమని చెప్పట్లేదు, బట్ మీకు ఫార్ములా గుర్తు లేకపోయినా కూడా వాటిని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆల్టర్నేట్గా ఇంకా ఆప్షన్స్ ఎట్లా మనము సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ అని క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఇంకా నాకు ద బెస్ట్ టీచింగ్ స్టాఫ్ అనిపించింది మాత్రం బయాలజీ సార్. చాలా బాగా చెప్తున్నారు. అండ్ అట్లనే కాన్సెప్ట్స్ అయితే సబ్జెక్ట్ అంతా కూడా ఆయనకి మైండ్లో ఫుల్ క్లారిటీగా ఉన్నారు అతను. సో దట్ నాకు బయాలజీ క్లాసెస్ ఇంకెక్కువ ఇంట్రెస్టింగ్గా వినాలనిపించడం వల్ల ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది వితౌట్ రివిజన్. అంటే ఆ సబ్జెక్ట్ని మళ్ళీ నేను రీకాల్ చేసుకోకుండానే మనము కరెక్ట్గా ఆప్షన్ని గెస్ చేసేలాగా అవుతుంది, అంటే ఉంటుంది మనకు నాలెడ్జ్. అంత బాగా చెప్తున్నారు అన్నట్టు. ఇంక ఇవాళ అయితే యావరేజెస్ క్లాస్ అయితే వింటుంటూనే పవర్ పోయింది కాబట్టి ఇంకా నాకు ఆ 1 hour అయినా బ్రేక్ దొరికినట్టే. సో ఇంకా 1 hour ఎక్స్టెండ్ అవుతుంది అన్నట్టు. ఇవాళ బయాలజీలో ఒక 2 classes అయినా విందాం అనుకుంటున్నా. యావరేజెస్ ఈ 2 టాపిక్స్ విన్న తర్వాత రీజనింగ్ ఒక క్లాస్ విందాం అనుకుంటున్నా. సో రీజనింగ్ అయితే జాలీగా వినొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్. ఇంకా విన్నట్టు కూడా అనిపించదు. ఇంకా రేపు ఈ జామెట్రీ క్లాసెస్ ఉన్నాయి కదా, అందులో ఒక 2 classes విన్నా అనుకో, ఆ 2 clasesకి 4 hours ఆర్ 5 hours అయినా పడుతుంది. ఇంకా నెక్స్ట్ డే ఇంకో 2 hours, ఆ తర్వాత అట్లా ఒక 3 daysలో జామెట్రీ క్లాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈ రైల్వేకి ప్రిపరేషన్ అవుతున్నా కదా, యాజ్ ఏ మామ్గా నాకు వచ్చిన కాంప్లికేషన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటి అంటే, వర్కింగ్ ఉమెన్, పోస్ట్ పార్టమ్ మామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిది అంటే, మర్చిపోతారు. అంటే అందరు ఫేస్ చేసినరో లేదో నాకు తెలియదు, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అయితే ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది. ఫీడ్ అంటే మనం ఎప్పుడైతే బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటామో, సో మనం తీసుకున్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా వాళ్ళకు కూడా వెళ్తాయి. కాబట్టి పోస్ట్ పార్టం తర్వాత చాలామంది మామ్స్ ఫేస్ చేసే ప్రాబ్లం అదే, మతిమరుపు. వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇది ఇక్కడ పెట్టి ఇంకెక్కడుందో అని వెతకడము. పాపని నేనైతే చాలాసార్లు మా డాలీని ఎత్తుకొని కూడా ఎక్కడున్నదని వెతికిన రోజులు ఉన్నాయి. అట్లా నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అయింది. సో అంటే మనకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. బిఫోర్ కిడ్స్ ఉన్నంత కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ అండ్ అంటే ఐక్యూ లెవెల్స్ ఆఫ్టర్ కిడ్స్ పోస్ట్ పార్టం తర్వాత ఉండవు. సో దట్ దానికోసం మనం ఫుడ్ కూడా తీసుకోవాలి. అంటే మనకు కాన్సన్ట్రేషన్ పెరగడం కోసము ఐక్యూ లెవెల్, విన్న క్లాసెస్ మనం కరెక్ట్గా గుర్తుంచుకోవాలి అని అంటే మన బాడీలో కొన్ని ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి. మనం ఫుడ్ చేంజెస్ చేసుకోవడం వల్ల మన బ్రెయిన్ కూడా యాక్టివ్లోకి వస్తుంది మళ్ళీ. అందుకోసమని కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవడము, మార్నింగ్ ఈవినింగ్ కొంచెం ఎక్సర్సైజ్ లాగా, వాకింగ్ లాగా, మైండ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల
ఇంకొంచెం మనము ఫాస్ట్గా లెర్నింగ్ స్టేజ్ అయితే దాటేస్తామని నా ఫీలింగ్. ఆల్రెడీ విన్నదే టాపిక్ అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకోసారి వినాలనిపిస్తే వినడమే బెటరు. ఎందుకంటే ఫస్ట్ టైం అర్థమైన స్టేజ్ నుంచి సెకండ్ టైం విన్నప్పుడు అర్థమయ్యే స్టేజ్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. అట్లనే థర్డ్ ఫోర్త్ ఆ టైమ్స్ మనం విన్నా కొద్దీ ఎంత ఎక్కువ సార్లు వింటే అంత క్లియర్ అండ్ క్లారిటీగా ఉంటాం మనం కాన్సెప్ట్ పైన. అందుకోసమని మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్, ఇప్పుడు నాకైతే బయాలజీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో దాన్ని నేను మళ్ళీ రీకాల్ చేసుకోవడం ద్వారా దాంట్లో నేను 100కి 100 అవుట్ ఆఫ్ 100 ఇవ్వగలుగుతానేమో అనే కాన్ఫిడెన్స్ ఇంకెక్కువ వస్తుంది కదా. సో అది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా మీ అందరూ ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ రైల్వేస్ ప్రిపరేషన్ జర్నీ ఎట్లా జరుగుతుంది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి. నాకు ఇంకేదైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.